బాహ్యస్పర్శే స్వశక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సహ బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. సహా అతడు, ఎవరా అతడు? బ్రహ్మయోగయుక్తాత్మా, పరమాత్మ యొక్క నిధిధ్యాసనయందు అభిన్న భావస్థితుడై ఉన్నవాడు, తానే పరబ్రహ్మము అనేటటువంటి నిష్ఠయందు ఉన్నవాడు బ్రహ్మయోగయుక్తాత్మ. అతడు అశ్నుతే, పొందును. దేనిని పొందును? సుఖం పొందును. ఎటువంటి సుఖము? అక్షయం సుఖం అశ్నుతే. క్షయము కానటువంటి అక్షయ ఆనందం, నిరంతర ఆనందాన్ని పొందుతాడు. స బ్రహ్మయోగయుక్తాత్మా అక్షయం సుఖం అశ్నుతే. ఎవరైతే నిధిధ్యాసనయందు నిలిచి ఉన్నారో, ఆత్మనిష్ఠయందు ఉన్నారో, వాళ్ళు అత్యంత ఆనందాన్ని పొందుతారు. అక్షయం సుఖం అశ్నుతే. ఎవరు? సహా. ఎవరా సహా? ఎవరైతే వారు. నో క్వాలిఫికేషన్స్ ఎక్సెప్ట్ దట్ యు మస్ట్ బీ బ్రహ్మయోగ యుక్తాత్మ. అటువంటి వాళ్లకు బాహ్యస్పర్శేషు, బాహ్యమైనటువంటి స్పర్శ మొదలైనటువంటి విషయములయందు, స్పర్శ శబ్ద రస రూప గంధాలు 5 ఉన్నాయి కదా, అందులో స్పర్శ తీసుకున్నారు ఉపలక్షణంగా. బాహ్యస్పర్శేషు, లౌకిక విషయములయందు, విషయము ఇంద్రియ విషయములయందు అసక్తాత్మా. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. అనాసక్తమైనటువంటి అంతఃకరణము గల సాధకుడు ఆయన ఏంటవుతాడు? సహ బ్రహ్మయోగయుక్తాత్మా అక్షయం సుఖముస్నుతే. ఎక్కడ పొందుతాడు ఈ సుఖం? ఇంకో ఊరికి వెళతాడా? ఇంకొకరిని ఎవరినో కలుస్తాడా? లేకపోతే ఇంకో వస్తువు వల్ల పొందుతాడా? పొందడు. ఆత్మని యత్ సుఖం తత్, దానిని విందతి పొందును. ఆత్మని యత్ సుఖం, జ్ఞానజనితమైనటువంటి శుద్ధ సాత్వికానందము ఎది గలదో దానిని ఆత్మని తనయందే, ఆత్మయందు స్థిరమవుతుంది. అంటే ఇక్కడ ఈ విధమైన అఖండానందం, నిరంతరానందం పొందడానికి బాహ్య వస్తువులతో సంబంధం లేకుండానే పొందుతాడు. మనకు ఆనందం ఎలా వస్తుంది? ఆనందం అంటే దుఃఖం కూడా. దుఃఖం ఎలా వస్తుంది? నన్ను ఏదో వాళ్ళు ఎలా అన్నారు, నువ్వు ఇదేదో రాశారు మెసేజ్. దుఃఖం. ఇంత బాగా పొగిడారు, దేవుడు అన్నారు, ఇదన్నారు, గొప్పవాడు అన్నారు. బాహ్యం నుంచి వచ్చినటువంటి విషయాలు మనసుని తాకవు జ్ఞానంలో ఉన్న వాళ్ళకు.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా పైన ఇంద్రియాల సంబంధమైనటువంటి విషయాల యందు ఏ విధమైనటువంటి ఆసక్తి లేనటువంటి మనస్సు గల సాధకునకు జ్ఞానజనితమైనటువంటి సాత్వికానందం యత్ సుఖం తత్ ఆత్మనే తన యందే విందతి పొందును. There is no reason or thing or person which causes happiness or unhappiness which is outside. There is only the happiness alone and without any mixture of dukkha. That is called ఆత్యంతిక సుఖం. మామూలు సుఖము దుఃఖ మిశ్రితమై ఉంటుంది. నాణానికి రెండు ప్రక్కల్లాగా. నాణ్యం నాకు ఒక పక్కే ఇవ్వండి అంటే కుదరదు. రెండు పక్కల కలిపే తీసుకోవాలి. సుఖం ఉంటే పక్కనే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటే సుఖం ఉంటుంది. అటువంటిది బయట దొరుకుతుంది. ఆత్మసుఖానికి ఈ నాణ్యానికి రెండో పక్క ఏమీ లేదు, అసలు ఒక పక్కే ఉన్నది. అది బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యస్పర్శేషు బాహ్యః చ స్పర్శా ఇత్యాదయః బాహ్యస్పర్శా. స్పృశ్యంతే ఇతి స్పర్శ శబ్దాదయోః విషయాః తేషు బాహ్యస్పర్శేషు. శబ్దము మొదలైన విషయములతో కాంటాక్ట్ ఏది ఉందో అది బాహ్యస్పర్శ. అసక్తః ఆత్మ అంతఃకరణం యస్య సహ అంతఃకరణం అయం ఈ బాహ్య విషయములందు అసక్తాత్మ. అది విషయేషు న ప్రీతివర్జిత సన్. విషయములందు ఏ విధమైనటువంటి లంపటము అటాచ్మెంటు లేకుండా ఉన్నవాడు. అవి నాకేమి సుఖాన్ని కలిగించవు, దుఃఖాన్ని కలిగి విందతి లభతే పొందును. ఆత్మని యత్ సుఖం తత్ విందతి ఇత్యేతత్. ఆత్మభావంలో నుండడం వలన ఏ సుఖము కలుగుతుందో అది ఆత్మన్యేవాత్మనా తుష్ట అన్నట్టుగా విందతి పొందును. అటువంటి వాళ్ళనే సహ బ్రహ్మయోగయుక్తాత్మ. బ్రహ్మయోగ బ్రహ్మణి యోగ బ్రహ్మయోగ అంటే బ్రహ్మకు సంబంధించినటువంటి యూనియన్, అంటే జీవబ్రహ్మ ఏకత్వం, అంటే ఆత్మస్వరూపము నేనే అని తెలుసుకోవడం. బ్రహ్మయోగేన యుక్త, బ్రహ్మయోగేన సమాహిత, తస్మిన్ అవ్యాపృత ఆత్మ అంతఃకరణం యస్య. ఎవరి యొక్క మనస్సు అంతఃకరణం స్వరూపమునందుగాక మరి వేని యందు వ్యాపించి ఉండదు అతడు బ్రహ్మయోగ యుక్తాత్మ. జ్ఞాని, పండితుడు, ముని, ధీరుడు, యోగి, ఆత్మయోగి, బ్రహ్మయోగి అన్నీ ఒకటే. సుఖం అక్షయం అశ్నుతే ప్రాప్నోతి. అక్షయమైన సుఖమును పొందుతాడు. క్షణికమైన బాహ్య విషయముల యందలి ప్రీతి నుండి ఇంద్రియాలను మరల్చుకోండి అని ఇన్స్ట్రక్షన్. ఇంద్రియాన్ని నివర్తయేత్ ఆత్మని అక్షయ సుఖార్థి ఇత్యర్థః. ఆత్మనందున్నటువంటి ఆత్యంతిక సుఖము బ్రహ్మానందాన్ని పొందాలి అని కోరిక నీకు ఏమాత్రమైనా ఉన్నదా? ప్రశ్నించుకో. ఉంటే నిధిధ్యాసన చేస్తున్నావా? చేస్తున్నాను.
అప్పుడు నీకు బాహ్య విషయముల యందు సుఖము కనపడదు. బాహ్య విషయాలతో సంబంధం ఉండదు. ఇంద్రియములను పూర్తిగా బాహ్య విషయముల నుంచి ఉపరమించి ఆత్మస్థితి ఎందు ఉంటావు. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త. అదే శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆనందో బ్రహ్మణ విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి న బిభేతి కదాచనేతి. తైత్రీయోపనిషత్తు. బ్రహ్మయోగం అంటే బ్రహ్మజ్ఞానం. ఏమిటా బ్రహ్మజ్ఞానం? బ్రహ్మ ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు. అవ్యక్తము, అచింత్యము, అనూహ్యము, అవ్యయము, కూటస్థము అని థియరీ కాదు. నేనే బ్రహ్మ అని తెలియడమే బ్రహ్మయోగం. యూపీఎస్ ఎప్పుడైనా చూసారా? అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. కరెంటు పోయినా కూడా అన్ఇంటరప్టెడ్గా యూపీఎస్లో చూస్తూ ఉంటుంది. ఈయనకేమిటి? అన్ఇంటరప్టెడ్ ఆనంద సప్లై. అన్ఇంటరప్టెడ్ యూపీఏఎస్, ఆనంద సప్లై. యూపీఎస్ బదులు యూపీఏఎస్లో ఉంటాడు. ఈ ఆనందానికి అంతరాయం ఉండదు. బాహ్య విషయం ఏదో వస్తుంది, అది దీన్ని ఇంక్రీజ్ చేయదు ఈ ఆనందాన్ని, ఎందుకంటే ఇది అనంతం. ఇంకో బాహ్యం దుఃఖం ఏదో వస్తుంది విషయం, అది దీన్ని డిక్రీజ్ చేయదు, ఆర్ ఇంపాక్ట్ చేయదు, ఆర్ ఆపదు. ఎందుకంటే ఇది అన్ఇంటరప్టెడ్ ఆనంద సప్లై. అదే అక్షయం సుఖం. అక్షయం సుఖం అంటే పూర్ణత్వాన్ని పొందుతాడు. ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉన్నది అంటే అర్థం ఏమిటి? పూర్ణత్వంలో ఉన్నది అని అర్థం. అందుకని పాత్ర ఉందండి, దాంట్లో ఇలా అంటే ఏదో అన్నం వస్తుందండి, అవన్నీ పక్కన పెట్టండి. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగానే భావిస్తుంది ఆమె. అందుకే మహాయిల్లాలు అని అన్నారు ఆవిడ, జ్ఞాని. బాహ్యస్పర్శే శ్వసక్తాత్మా, బాహ్య సుఖముల యందు కొంచెం కూడా ఆసక్తి చూపడు. అయితే బాహ్యంలో ఉన్న వాటిని ద్వేషిస్తాడా? బే, ద్వేషించడు. మంచి మెత్తటి పట్టుపరుపు ఇచ్చారు, నాకు ఇది వద్దు, నేను జ్ఞాన్ని నేను కింద పడుకుంటాడా? అదే లేదు. బాహ్య విషయాలు వాటి పాటిగా ఉంటాయి. ముళ్ళలా ఉన్నటువంటి ఒక రాయి ఉంటుంది, గట్టిగా ఉన్న రాయి, అది ఇస్తారు పడుకోమని, అప్పుడు అంతే. మునిర్నవ్య అమోహం భజతి గురు దీక్షాక్షత తమాహ. చూసాము. ఈ ఎక్స్ట్రీమ్లో ఉన్నా ఆ ఎక్స్ట్రీమ్లో ఉన్నా బాహ్య విషయాలు ఇవి, నాకేమిటి సంబంధం? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. వాట్ ఏ స్టేట్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్క నిమిషం, 2 నిమిషాలు పూర్తి సుఖం అక్షయమశ్నుతే అన్నారే, అందులో మునిగి ఉందాం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఐదవ అధ్యాయంలోంచే ఆత్మజ్ఞానమే చెప్పబడుతోంది. గీత యోగము, జీవబ్రహ్మ ఏకత్వమునకు సంబంధించినటువంటి పుస్తకము, ఇన్స్ట్రక్షన్, బోధన. ఇంకా ఏవైనా చిన్న చిన్నటువంటి కర్మలు, కర్మాంగాలు ఇవన్నీ చెప్పినా కూడా అవి అంగములు మాత్రమే. అధికారిని బట్టి అవి వాడుకోమని కానీ అల్టిమేట్ ట్రూత్ జీవబ్రహ్మ ఏకత్వమే. ఏ హి సంస్పర్శజా భోగ, ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయో నయతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. మరొక్కసారి మోటివేట్ చేస్తున్నారు కౌంతేయ అని చెప్పి మనని కూడా ఆ నిధిధ్యాసనలోనే ఉండమని. కౌంతేయ ఓ అధ్యయన భారతి సభ్యుడు, సభ్యురాలా అని అర్థం. కౌంతేయ అంటే అర్జునుడికి చెప్పారండి, నాకు కాదండి. అలా కాదు, మనకే. అధ్యయన భారతిలో ఉన్నావా? అద్వైతం అంటున్నావా? అంటున్నానండి. అదేనండి, దానిలోనే ఉండమని చెప్తున్నామండి అని చెప్తున్నారు. ఎవరు? పరబ్రహ్మం, పరమాత్మ. ఫ్లూట్ కృష్ణుడు కాదు, పరబ్రహ్మము చెప్తున్నారు. ఓ అర్జున, ఓ అధ్యయన భారతీయ, ఏ విషయేంద్రియ సంయోగము వల్ల ఉత్పన్నమైనటువంటివి అని చెప్పుకున్నాం కదా ముందు. ఏ హి ఏ హి సంస్పర్శజా భోగా, సంస్పర్శజా విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నమైనటువంటి జాహ, పుట్టినటువంటి, ఏ అంటే ఏవైతే ఉన్నాయో, విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములైనటువంటి భోగా, ఇంద్రియ భోగములు ఏవి గలవో, తే ఆ భోగాలన్నీ కూడా భోగలాలసులకు ఎలా కనబడతాయి? అబ్బా, ఎంత బాగుంది ఈ అనుభవం, ఎంత బాగుంది ఈ ఇంద్రియ సుఖము, ఎంత ఆనందాన్ని ఇస్తుంది నాకు ఈ విషయాన్ని చూడడము, ముట్టుకోవడము, పట్టుకోవడము, వినడం, వాసన చూడడము అని అంతలా మైమరిపించేస్తుంది. అదే దాని తాలూకా ట్రిక్. గొప్పతనం అనండి, ట్రిక్ అనండి. ఇంద్రియ సుఖాలు అత్యంత మైమరపించేటట్టు ఉంటాయి ఆ క్షణానికి. అంతే, దాని వెనకాల దుఃఖము అంటే ఉన్నది. తే ఆ భోగములన్నీ కూడా హి నిస్సందేహంగా దుఃఖయోనయ ఏవా, దుఃఖ కారణములే, దుఃఖజనకములే, దుఃఖమునకు పుట్టుక స్థానమే. దుఃఖయోనయ ఏవ. వై? అచింతవంతః. ఆగమాపాయిలు వస్తాయి, పోతాయి, పుడతాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, వస్తాయి, ఏదో కొంచెం సేపు ఉంటాయి, క్షణభంగురం, క్షణకాలం ఉంటాయి, మళ్ళీ పోతాయి. మీరు ఆలోచించండి, ఏదో ఎంతో ప్రీతికరమైన వస్తువు తిన్నారు, చాలా ఆనందం కలిగింది, ఎంతసేపు ఉంది? ఆ? ఆద్యంతవంతః. ఇంద్రియమునకు సంబంధించిన సకల సంస్పర్శ సుఖములు ఆద్యంతవంతములే.
ఆద్యంతవంతములు నిత్యములు కావు, అనిత్యములు. బుధ అంటే యోగయుక్తుడు, వివేకి, జ్ఞాని, యోగి, మనీషి, ధీరా, ముని. బుధ పండిత. ఒకటే అర్థం అన్నిటికీ. ఇవన్నీ వేదాంతంలోకి వచ్చేసరికి పర్యాయ పదములు ఒకేదాన్ని సూచిస్తాయి. యోగయుక్తుడు అనే మాటనే సూచిస్తాయి. బుధ తేషు ఆ ఇంద్రియ సుఖముల యందు, వాటి యందు న రమతే ఎన్నటికీ రమింపడు, వాటిలో భోగలాలసత్తుడై ఉండడు, వాటి గురించి ఆలోచనే చేయడు. ఏం శ్లోకం ఉండేది? ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయేవతే. అదే చెప్పాడు పాపం నచికేతుడు. స్వభావమర్చో అంచకైతత్ ఇంద్రియాణి జరయంతి తేజ. ఇంద్రియముల యొక్క తేజస్సుని, పవర్ని జరయంతి పీల్చి పిప్పి చేసేస్తాయి ఇంద్రియ సుఖాలు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయతే. ఇవన్నీ దుఃఖయోనులురా, దుఃఖానికి కారణాలురా, దుఃఖానికి పుట్టుక స్థానాలురా. కౌంతేయ, ఓ అచ్యన భారతి సభ్యులారా, ఏ ఏ విషయేంద్రియ సంయోగము వలన సంస్పర్శజా అంటే సంయోగము వలన ఉత్పన్నమైనటువంటి భోగాహ భోగములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తే అంటే ఆ భోగలాలసులకు మనకు సుఖంగా అనిపిస్తున్నట్టున్నటువంటివి ఆ భోగములన్నీ కూడా దుఃఖయోనయ ఏవా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ మై డియర్స్ అని భగవంతుని ఇన్స్ట్రక్షన్. అవన్నీ దుఃఖయోనులే. ఆద్యంతంత. చెప్పు నాన్న, చెప్పు తల్లి. ఏ ఒక్క సుఖం నీకు నిరంతరంగా మిగిలింది? ఇన్నేళ్ల బట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ల బట్టి అనుభవించేస్తున్నావు, లెఫ్ట్ అండ్ రైట్ విరామం లేకుండా సుఖాలు దుఃఖాలుంటూను. వాటిలో ఏది మిగిలింది ఒక్కటి నిరంతర ఆనందంగా? ఏది లేదు. అన్నీ ఆద్యంతవంతములే. బుధ వివేకము గలవారు, జ్ఞానులు, తేషు ఈ ఇంద్రియ సుఖములయందు న రమతే రమించరు, రమించడు. ఏహి యస్మాత్ సంస్పర్శజాః విషయేంద్రియ సంస్పర్శేభ్యో జాతాః. విషయేంద్రియ సంయమం వలన పుట్టినటువంటి భోగాః భోగములు దుఃఖయోనయయేవతే. అవిద్యాకృతత్వాత్ అవిద్యా కారణంగా దుఃఖహేతువులే. దృశ్యంతే హి ఆధ్యాత్మికాదీని దుఃఖాన్ని తన్నిమిత్తాని ఏవ. ఇవన్నీ ఆధ్యాత్మికమైన రోగాదులు, ఆది భౌతికమైన సమాజ జీవనంలో ఉన్నవి, అతి దైవికమైన అతివృష్టి మొదలైనటువంటి ఆ దుఃఖములన్నిటినీ కూడా ఇవన్నీ ఇంద్రియ భోగముల వలననే కలుగుచున్నవి. అందుకే ప్రతి మంత్రంలో శాంతి శాంతి శాంతి. ఇటు ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక దుఃఖములు సుఖములు రెండూ నాకొద్దు, వాటి నుంచి శాంతింపజేయి. శాంతి అంటే నాకు దుఃఖం వద్దు, ఇట్ కెనాట్ కమ్, ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్. దుఃఖం సుఖం కలిసే వస్తాయి, విడిగా రావు. కాంట్ టేక్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్. ఆద్యంతవంత తెలుస్తూనే ఉంది. కౌంతేయ,
బుధः న తేషు రమతः వివేకి అవగత పరమార్థతత్వ పరమార్థతత్వాన్ని అర్థం చేసుకున్న ఆయన ఈ ఈ విషయముల యందు రమించడు. ఎలాగా? యథా పశుభృతీనాం, పశువులు రమించినట్టు వీరు రమించరు. అంటే నువ్వు కూడా ఇంద్రియ భోగాలలో ఉంటే పశువువే అని అర్థం. పశుత్వంలో ఉంటామా, స్వరూపంలో ఉంటామా? డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ అటు పక్క వెళ్ళకూడదు. ఒక్కసారి నిశ్చయ జ్ఞానం కలిగాక మళ్ళీ వాటి పక్క వెళ్ళే ప్రయోజనం కానీ పని కానీ ఏముంది? అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. సోహం, 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 సోహం. కొంతమంది వస్తే ఆనందం, కొంతమంది వెళ్ళిపోతే ఆనందం, కొంతమంది వెళ్ళిపోతే దుఃఖం, కొంతమంది వస్తే దుఃఖం. ఎందుకు? ఇంద్రియ విషయాలు కాబట్టి. సోహం, 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 సోహం. వీటి భావం ఏమిటి? పూర్ణత్వాన్ని పెంపొందించుకోవడం, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం, ప్రపంచం ఇచ్చే సుఖాలకు పొంగిపోకుండా, కృంగిపోకుండా దుఃఖ మిశ్రిత్వం తెలుసుకొని దానికి దూరముగా ఉండుట. సోహం, 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 సోహం. స్వస్తి.